సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు చేయడం, బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం వల్లనే ఈ బెయిల్ వచ్చిందని ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసు తెలంగాణ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటూ కూడా ఒక కేసు వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనపై గతంలో ఏసీబీ పెట్టిన కేసు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నారు కాబట్టి తనపైన ఉన్నటువంటి కేసు తన కింద ఉండే సంస్థ ఎలా విచారణ చేస్తుంది, సాక్షులను ఎలా విచారణ చేస్తుంది అనేటువంటిది ప్రశ్నే. ఇక సీఎం హోదాలో ఉన్నది కావున సాక్షులను ప్రభావితం చేస్తారు, అందువల్ల దీన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అంటూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఇక మేము రాష్ట్ర హైకోర్టు మీద పూర్తిగా విశ్వాసం కలిగి ఉన్నాము, అలా మార్చడానికి అంగీకరించలేము. ఎందుకంటే రాష్ట్ర హైకోర్టు పై మా నమ్మకం ఉండడమే ఇందుకు కారణము. కావాలంటే మీకోసం ఓ ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తాం అంటూ దీని మీద కావాలంటే ఒక ఆర్డర్ను కూడా జారీ చేస్తామంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో అలాగే సుప్రీంకోర్టు ముందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా వచ్చాయి. దాంతో అసలు విషయం పక్కకు పోయి ఓటుకు నోటు కేసు బదిలీ చేయాలి అన్న దానిపై సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి అన్న మాటలు చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక రాజ్యాంగబద్ధంగా ఉండే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడం మంచిది కాదు. రాజ్యాంగం అంటే మూల స్తంభాలైన ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియర్ల మధ్య ఒక పరస్పరమైనటువంటి గౌరవం ఉండాలి. మేము ఒక తీర్పు రాసేటప్పుడు రాజకీయ పార్టీలన్నీ అడిగి రాస్తామా? రాజ్యాంగబద్ధంగా తీసుకున్న ఓత్ ప్రకారం తీర్పు చెప్తాము, కానీ మా తీర్పులకు రాజకీయం అంటగడతారా అంటూ దీనివల్ల అత్యున్నత న్యాయస్థానంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి న్యాయస్థానాల పట్ల గౌరవం ఉండాలి, కానీ ఇక్కడ మీరు అలాంటప్పుడు మీ పైన ఉన్న కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయవలసి వస్తుంది కదా, దానిపై ఎందుకు ఆలోచించవద్దు అంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. సో ఇలాంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేయడం చాలా బాధాకరమైనప్పటికీ కాంగ్రెస్ నాయకులు అటు బీజేపీ నాయకులు ఒకరు పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్నారు. అభిషేక్ సింఘ్ని రాజ్యసభకు పంపించడం ద్వారానే ఈ బెయిల్ వచ్చిందని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి కూడా మాట్లాడారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం, ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చాలా కోపం వచ్చింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వాస్తవంగా బండి సంజయ్ మాట్లాడిన తర్వాత కేటీఆర్ దాన్ని ట్వీట్ చేస్తూ చీఫ్ జస్టిస్ కు ట్యాగ్ చేశారు. అయితే అది సుప్రీంకోర్టు ముందుకు రాలేదు. అయినప్పటికీ అడ్వకేట్ అభిషేక్ సింఘ్ని అక్కడ ఆయన గురించి మాట్లాడడం, ఆయన వల్లనే ఇక్కడ బెయిల్ దొరికిందని మాట్లాడడం ఇక్కడ వివాదానికి దారితీసిందని చెప్పొచ్చు.